వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ అయితే నేను వంకాయ, మడప రొయ్యలు, మామిడికాయ, కోడిగుడ్డేసి పులుసు అయితే చేస్తాను. నేను ఎలా చేస్తానో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోటి మడప రొయ్యలు అయితే నెల్లూరులో తెచ్చుకున్నాను. ఇవి మడప రొయ్యలు అంటారు. చాలా బాగుంటుంది పులుసు అయితే. ఇప్పుడు తనకి కాళ్ళు ఉంటాయి అన్నమాట, సన్నగా. అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా ఒలిచేసుకుంటాను. ఇవన్నీ ఒలిచేసి తర్వాత అయితే చూపిస్తాను. ఈ తలలు ఉన్నాయి కదా, రొయ్య తలకాయలు, అవి కూడా పొడి అయితే దంచుకుంటారు. చాలా బాగుంటుంది పొడి కూడా. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. తర్వాత నేను చింతపండు అయితే ముందుగా నానబెట్టి తగినంత అయితే నానబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇదిగోండి, రొయ్యలు అయితే ఇలాగా మడప రొయ్యలు ఒలిచి పెట్టేసుకున్నాను. వెండి అన్నమాట. ఇవి ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు గోరెచ్చగా కాసేసుకొని ఇప్పుడు ఆ రొయ్యలలో వేసేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి, కూర కలుపు చేసుకునే లోపల. అప్పుడు తర్వాత ఒక రెండు సార్లు అయితే మంచినీళ్ళతో శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ఈ మడప రొయ్యలు ఒక 10 నిమిషాలు అయితే నానబెడతాము. నానితే కూరకైతే టేస్ట్ వస్తుంది అన్నమాట, ఎండిపోయి ఉంటాయి కాబట్టి. ఈ లోపల మనము వంకాయలు ఉన్నాయి కదా, నేను 1/4 కేజీ అయితే తీసుకున్నాను. 1/4 కేజీ శుభ్రంగా కడిగేసి వంకాయల్ని తరిగేసుకున్నాను పులుసుకి. తర్వాత చింతపండు పిసికేసి పులుసు అయితే తీసి పెట్టుకున్నాను. ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక 2 సార్లు మంచినీళ్ళల్లో కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక టమాటా, ఒక 2 ఎర్రగడ్డలు, పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కడిగేసి శుభ్రంగా అయితే పెట్టుకున్నాను. కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అటికలు అయితే చేసుకుంటాము. అటికలు చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట కూరకైతే. మీరు ఒకసారి ట్రై చేయండి, చేయని వాళ్ళు అయితే. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ మంటేసి అటికైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తగినంత నూనె వేసి 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాము. నేను ఎర్రగడ్డలు అయితే 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఎందుకంటే కూరకు గుజ్జుగా బాగుంటుంది అన్నమాట కూరకు. అందుకోసమని 2 ఎర్రగడ్డలు అయితే తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా. తర్వాత ఆ నూనెలోనే వేసేసాను. ఎర్రగడ్డలు ఎర్రగా ఎగాలి, ఏగితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. కూరలో కూడా ఎర్రగడ్డ అనేది కనిపించకుండా గుజ్జుగా అయిపోద్ది కూరకైతే. ఎర్రగడ్డలు అయితే వేసేసాను. మడప రొయ్యలు ఉన్నాయి కదా, దాంట్లో పచ్చి చింతకాయలు వేసి కూరకైతే చేస్తారు. చాలా బాగుంటుంది. పులుసు కాదు, గుజ్జు మాదిరిగా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా చేసి పెడతాను చూడండి. నేను ఫస్ట్ వీడియోస్ చేస్తున్నాను కదా, అప్పుడంతా కూడా పెట్టాను. ఇప్పుడు మళ్ళా కొత్తగా సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది అయితే వచ్చారు కదా, వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళ కోసం కూడా మళ్ళీ పెట్టిన వీడియోలోనే మళ్ళీ పెడతాను చూడండి. చాలా బాగుంటుంది ఆ కూర కూడా. చింతకాయలు, పచ్చి చింతకాయలు, మడప రొయ్యలు కూర అయితే
చెరువు చేపలతో కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఒకసారి చేసి పెడతాను వీడియోస్ అయితే. ఇప్పుడైతే కరివేపాకు సుంచి వేసుకున్నాను. సుంచి వేసుకుంటే కరివేపాకు కూరకు మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట. వంకాయలు కూడా వేసేసి వాడినిస్తాను. వాడితే వంకాయలు అయితే బాగుంటాయి. నూనె వంకాయకి ఎలా వాడుచుకుంటామో వంకాయ పులుసులో కూడా వాడుచుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకనే నేను వంకాయలు కూడా వేసేసి వాడుచుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా వాడాలి, వాడితే బాగుంటుంది అన్నమాట కూరకు. అర స్పూన్ పసుపు, తగినంత కారము, తర్వాత మడపరొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా శుభ్రం కడిగి పెట్టేసుకున్నాను, అవి కూడా వేసేస్తాను. తగినంత ఉప్పు, చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా, అది కూడా పోసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడకబెట్టుకుంటాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు నూనె లేకుండా ఏం చేసుకొని మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం పొడిగా వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సార్ కలిపేసుకుంటున్నాను. వంకాయలు ఉడికేదానికి ఇట్లా అయితే పోసి పెట్టుకున్నాను. ఇదండి ఉడుకుతుంది, సార్ కలిపేసుకుంటాము. మూత పెట్టేసుకుంటాము. పెట్టినోళ్ళు మాదిరిగా చూస్తుంటాడు అన్నమాట.
నేను మామిడికాయ చూపించడం మర్చిపోయాను. మామిడికాయ కూడా వేయాలి. పై తొక్క అయితే తీసేసాను. కూరకు చిక్కబడిపోయింది. మామిడి దెబ్బలు వేసేస్తున్నాను. ఉప్పు అయితే చూస్తాను. సూపర్ ఉంది. మూత పెట్టేసుకుంటాను. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకాలి. వంకాయ, మడప రొయ్యలు, మామిడికాయ పులుసు, కోడిగుడ్లు కూడా వేస్తున్నాను. ఉడకతా ఉంది. మామిడి దెబ్బ ఉడకాలి. ఇంకా కొంచెం కూర కూడా చిక్కపడాలి. అటికల పులుసు చాలా బాగుంటుంది. ఈరోజైతే సూపర్ ఉంటుంది అటికల కూర అయితే. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అటికల కూరలో నాకు మా చెల్లెల కూతురికి అయితే చాలా ఇష్టము. వర్షాకి అటికల కూరలు అయితే పొయ్యి మీద వంటలు చేసుకోవటం అయినా కానీ ఇలాగ అటికల్లో ఏ కూరలు చేసుకున్నా కానీ చాలా ఇష్టం. కూర నూనె కూడా పైకి తేలుతూ ఉంది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోద్ది కూర. ఇదండి కూరకు చిక్కబడిపోయింది. మామిడికాయ కూడా ఉడికిపోయింది అనమాట. కోడిగుడ్లు కూడా వేసేసాను. సరే కలిపేసి స్టవ్ ఆపేస్తాను. ఈ అటికి సెగ ఎక్కువగా ఉంటుంది. ఆ సెగకు కూడా ఉడికిపోద్ది అనమాట మామిడి దెబ్బ. చాలు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. వంకాయ, మడప రొయ్యలు, మామిడికాయ, కోడిగుడ్డు పులుసు ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. ఇదండి వంకాయ, మడప రొయ్యలు, మామిడికాయ, కోడిగుడ్డు పులుసు ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వాసన చూస్తుంటే కమ్మగా ఉంది.